నమస్కారము. మనకు సంబంధించిన ప్రాచీన కళారూపాలలో బిచ్చగుంట కథలు ఒకటి. బిచ్చగుంట అంటే వీరు ఊరూరా కథలు చెబుతూ ఒక ఊరి నుంచి మరొక ఊరికి వెళుతుంటారు. వీరు ప్రతి 3 సంవత్సరములకు ఒకసారి గ్రామమునకు వచ్చి అక్కడ కథలను చెబుతుంటారు. వీరి గుంపులో ఒకరు కథకుడు, 2 వంతలు పాడేవారు ఉంటారు. కథ మధ్యలో వచ్చే పిట్టకథలు కడుపుబ్బా నవ్విస్తాయి. వీరు చెప్పే కథలు బాగా ప్రాచుర్యం పొందాయి. వీరు చెప్పిన కథలలో మనం ఈరోజు బాలచంద్రుని కథ గురించి తెలుసుకుందాము. విత్తనం కనిపించింది ఆ కొండ గొర్రెకు. అది భోంచేసి వెళ్ళింది అరణ్యానికి. తర్వాత ఆ చెన్నకేశవ స్వామి దయాంత కరుణ చేత వారి అందరికీ ఒకే నక్షత్రమందు ఒక్క మాసమేమి ఇక జరిగిన చెన్నకేశవ స్వామి దగ్గర సంతానము కైకుని వెళ్ళినటువంటి వారికందరికి కూడా ఆ 7 మందికి ఒకే నక్షత్రమందు అందరికి కూడా 7 మంది గర్భవతులయ్యారు. ఇంట్లో దినదిన ప్రవర్తమానము 3 నెలలు గడిచిపోయింది. మరి 5 నెలలైంది. ఆడవారు ఎన్ని రోజులకు ప్రసవిస్తారు బాబు? అదేనయ్యా, నా గంగ ఏం తెలుసు? నేనే కన్నా కక్కినా నా గంగ ఏం తెలుసు? తెలియదంటా, నాకు తెలియదు. అంటే నువ్వు చెప్పు. బంటుకు 9 నెలలు, తొత్తుకు 10 నెలలు. బంటుగా మగ పిల్లవాడు, తొత్తనగా అమ్మాయి. అలాగా నువ్వు ఎప్పుడో కన్నట్టున్నావు. నేను కనడం ఏంటి? కన్నోళ్ళు చెబుతూ ఉంటే వింటున్నాం. అలాగా నాకు కూడా తెలుసు. మా ఎత్త కంటే నేను చూసాను. నాకు కూడా అంటే ఎవరు లేరు, ఒక్కడ అని మా ఎత్త కేకలేస్తే నేను ఇంట్లో పోయినా. అందులో మా ఎత్త కనింది, నేను చూసిన. నేనే వెళ్ళి మందసాలు కలుసుకొచ్చి నేనే పుట్టుకు వచ్చిన. సరే, మంచి పని చేసావు. ఇలాగా ఎప్పుడైతే 9 మాసములైన వెంటనే ఆ కొండ గొర్రె కూడా గర్భవతి అయింది. విత్తనం భోంచేస్తుంది కదా, అది కూడా గర్భవతి అయింది. మంచి ఒక శుభదినంపున ఆ 7 మందికి ఒకే నక్షత్రమందు ప్రసవ వేదన కూడా సంప్రాప్తమైనది. ఈ బ్రహ్మనాయుడి భార్య ఐతమ్మ ప్రసవ వేదనతో బాధపడుచున్నది. ఈ విధంగా